ప్రవీణ్ పగడాల పాస్టర్పై జరుగుతున్న కుట్ర, ప్రవీణ్ పగడాల ఓ పక్కన జరుగుతున్నటువంటి నిరాశన, మరో పక్కన ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడినటువంటి అజయ్ బాబు మిస్సింగ్. తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ సమాజం పైన, క్రైస్తవుల పైన ఏ విధమైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో నిన్న 8 గంటలకు మిస్ అయినటువంటి అజయ్ బాబు ఎక్కడ ఉన్నారు? అజయ్ బాబు ఆచూకీ తెలిసిందా? అజయ్ బాబు గురించి ఆందోళన చెందుతున్నటువంటి కుటుంబ సభ్యులు, భారతదేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా లైవ్ చూసినటువంటి అనేక మంది, పోలీసులే వచ్చారా లేకపోతే అజయ్ బాబు కేసు పెట్టినటువంటి బాధితులు వచ్చారా లేకపోతే తెలంగాణ పోలీసులా, ఆంధ్ర పోలీసులా? అనేక టీవీ ఛానల్లో డిబేట్లో పాల్గొన్నటువంటి పాస్టర్ అజయ్ బాబు ఆచూకీ తెలియనటువంటి సందర్భంలో కుటుంబ సభ్యులతో పాటు క్రైస్తవ సమాజం అంతా ఆందోళన గురైనటువంటి సందర్భం మనం చూస్తున్నాం. నైట్ నేను 1-2 గంటల సమయంలో కూడా అజయ్ బాబు ఫ్యామిలీతోని మాట్లాడడం జరిగింది. పోలీసులకు సమాచారం తెలుసుకోవడం కోసం పోలీసులకు కాల్ చేయడం జరిగింది. పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ మీ దగ్గరకు వచ్చింది, మీ పోలీస్ స్టేషన్కి వచ్చిందని చెప్తే ఏ పోలీస్ అధికారి కూడా స్పందించలేదు. మా దగ్గర రాలేదు అని చెప్తున్నారు. అక్కడనో మాత్రమో ఖమ్మం జిల్లా నుంచి ఎవరైతే ఉన్నారో, ఖమ్మం జిల్లా నుంచి మఫ్టీలో వచ్చినటువంటి పోలీస్ అధికారులు అజయ్ బాబుని తీసుకెళ్ళడం జరిగింది అని అజయ్ బాబు గారి వైఫ్ జైభీం టీవీతో ఆమె అనేక విషయాలు కూడా పంచుకోవడం జరిగింది. అజయ్ బాబుతో పాటు వాళ్ళ బ్రదర్ అజయ్ బాబు సన్నిహితులు కూడా మనతో మాట్లాడడం జరిగింది. ఒక పక్కన ప్రవీణ్ పగడాల ఉదంతం జరుగుతున్నటువంటి క్రమంలో, మరో పక్కన పాస్టర్ మిస్సింగ్ కేస్. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. అసలు ఏడు జరుగుతుంది? క్రైస్తవ సమాజాన్ని ఏం చేయాలంటున్నారు? క్రైస్తవుల పైన ఎలాంటి కుట్ర చేస్తున్నారు? తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేగినటువంటి ప్రవీణ్ పగడాల ఆ సమస్య తీరక ముందుకే ప్రవీణ్ పగడాల విషయంలో స్పందించినటువంటి అజయ్ బాబు గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారు? ఎందుకైనా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? ఎవరు తీసుకెళ్లారు? ఒకవేళ పోలీసులు తీసుకెళ్తే 41 CRP కింద నోటీసులు ఇవ్వాలి కదా, ఇచ్చేసి కుటుంబానికి ఇంటిమేషన్ ఇవ్వాలి. 41 CRP కింద నోటీసులు ఇచ్చేసి ఆ కుటుంబాన్ని చెప్పేసి ఆయన అరెస్ట్ చేస్తున్నామని, ముందు వస్తే అరెస్ట్ చేస్తున్నామని చెప్పాలి. కానీ పోలీసులు ఎందుకు చెప్పలేకపోయారు? నిజంగా అరెస్ట్ చేసింది పోలీసు వాళ్ళేనా? తీసుకెళ్ళింది పోలీసు వాళ్ళేనా? లేకపోతే ఏదైతే 5 మీద కేసు పెట్టినటువంటి వ్యక్తులు వచ్చి తీసుకెళ్లారా? పోలీసులు అని చెప్పి తీసుకెళ్లారా? లేకపోతే పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడుతున్నటువంటి అజయ్ బాబు గారిని ఏం చేశారు? ఎక్కడ ఉన్నారు అనేటిది ఇప్పుడు కూడా ఎవరికి అంత చిక్కనటువంటి రహస్యం. ఏం జరుగుతుంది, ఎడిపోతుంది, ఏమైపోతుందో కూడా చాలా వరకు బాధలో ఉన్నటువంటి సందర్భం ఉంది. క్రైస్తవ సమాజం అంతా ప్రవీణ్ పగడాల విషయంలో ప్రవీణ్ పగడాల విషయంలో చాలా బాధలో ఉన్నప్పటికీ మరొక పాస్టర్ని గుర్తు తెలియని దుండుగులా లేకపోతే పోలీస్ అధికారుల ఎవరు కూడా తేల్చలేనటువంటి పరిస్థితి ఉందంటే ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. ఒక పక్కన హిందుత్వం, ఒక ప్రక్కన సనాతన ధర్మం ఆడిస్తున్నటువంటి డ్రామాలో భాగంగా క్రైస్తవ సమాజంలో మాట్లాడేటువంటి గొంతుకలను, క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి మేధావి ఇంటలు వచ్చేసినాయి అందరినీ కూడా ఇష్టానుసారంగా కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్లో ఏదో సనాతన ధర్మం మాకు ఇబ్బంది అయింది, మా ధర్మాన్ని కించపరుస్తున్నారు, మా ధర్మం మీద మాట్లాడుతున్నారు, మా ధర్మం మీద మాట్లాడడం వల్ల మన మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నారు. మరి అలానే క్రైస్తవ సమాజం మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, పని కట్టుకొని మాట్లాడుతున్నారు, అనేకమైనటువంటి బూతులు తిడుతున్నారు. క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతినలేదా?
వాళ్ళ మనోభావాలు దెబ్బతినట్లేదా? మరి వాళ్ళని ఎక్కడికైనా వచ్చి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారా? ఎటుపోతుంది అసలు? ఏ సమాజంలో మనం బతుకుతున్నాం? ఏ రాజ్యాంగంలో మనం బతుకుతున్నాం? ఒక పక్కన హిందుత్వం ఏ విధంగా క్రైస్తవ సమాజాన్ని ఇబ్బందులకు గురి చేస్తుందో, క్రైస్తవ సమాజం మీద ఏ విధమైనటువంటి విషం కక్కుతుందో, క్రైస్తవుల ఎందుకు దూరం చేస్తుందో, క్రైస్తవులమైన దాడులు చేయడానికి ఏమాత్రం వెనకాడకుండా అక్రమ కేసులు ఏ విధంగా పెడుతుందో, ఇలా పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయం మరవకముందే అజయ్ బాబు గారు మిస్సింగ్. ఎడిపోతుంది? ఏం చేస్తున్నారు? పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఎవరు ఈ అన్నిటికీ కారకులు? ఎవరు ఆడిస్తున్నారు? ఎవరి హస్తం ఉంది? ఎవరు నడిపిస్తున్నారు? ఎందుకోసం అంత కక్షపూరితంగా కుట్రలు కుతంత్రాలు వేస్తున్నారు? వాళ్ళు కూడా మనుషులే కదా. మీకు ఓటు వేయడానికి క్రైస్తవ సమాజం కావాలి, మిమ్మల్ని గెలిపించడానికి క్రైస్తవ సమాజం కావాలి, మీకోసం మద్దతు తెలుపుకోవడానికి క్రైస్తవ సమాజం కావాలి. మీరు ఈ రాజకీయాలకు వచ్చిన తర్వాత వాళ్ళ మద్దతు తెలుసుకోవడం కోసం చర్చిలకు వెళ్ళి ప్రేయర్ చేసి మోకాళ్ళ మీద ఉండి నటన చేసినప్పుడు వాళ్ళ ఆశీస్సులు కావాలి. తర్వాత వాళ్ళ మీద ఈ విధమైన దాడులు చేసి, కిడ్నాపులు చేసి, మర్డర్లు చేసేటువంటి సంస్కృతి ఎవరిచ్చారు? వాళ్ళు ఓటర్లు కాదా? భారతదేశంలో పౌరులు కాదా? వాళ్ళకి ఇక్కడ బతికే స్వేచ్ఛ లేదా? వాళ్ళు మనుషులు కాదా? ఏ విధమైనటువంటి కుట్ర కుతంత్రాలు చేస్తున్నారు? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? వీళ్ళ వెనక ఉండి నడిపిస్తున్నది ఎవరు? ప్రవీణ్ పగడాల విషయం ఒక సమస్యనే తీరకముందే మరో పాస్టర్ని కిడ్నాప్ చేసేయాలంటే ఎంత బాధాకరం. 41 CRP కింద నోటీసులు ఇవ్వాలి, ఆ కుటుంబాన్ని చెప్పాలి. కానీ ఎక్కడ ఇచ్చిన నోటీసులు ఇవ్వకుండా ఎట్లా కిడ్నాప్ చేస్తారు? నోటీసులు ఇవ్వకుండా పోలీసులు ఎట్లా తీసుకెళ్తారు? దాన్ని కిడ్నాపే అంటారు. పోలీసులు తీసుకెళ్ళినా కూడా కుటుంబ సభ్యులకు చెప్పాలి. కుటుంబ సభ్యులకు చెప్పేసి కుటుంబ సభ్యులు పలాన్ని తీసుకెళ్తున్నాము, పలానా పోలీస్ స్టేషన్లో వచ్చాం అని చెప్పి తీసుకెళ్ళాలి. వాళ్ళకి సంబంధించిన ID కార్డు చూపించాలి. ఎంతోమంది పోలీసులని చెప్తున్నారు, ఎంతోమంది పోలీసులని ఇలా నకిలీ పోలీసులు బట్టబయలు ఎంతోమందిని చూస్తున్నాం మనం. మరి ఎవరు పోలీసులు, ఎవరు మంచోళ్ళని ఎట్లా తెలుస్తుంది? 8 గంటల సమయాన్ని ఆయన ఇంటికంచెలు తీసుకెళ్ళినటువంటి సందర్భం ఏమొచ్చింది? 8 గంటలకు ఆయన కుటుంబం నుంచి తీసుకెళ్ళిన సందర్భం ఏమొచ్చింది? ఎడిపోతుంది? ఏం జరుగుతుందో ఇవాళ ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా జయబేంద్ర పత్రికలు రాయడం జరిగింది. దయచేసి క్రైస్తవ సమాజమా, ఇప్పుడు మీరు మేల్కొల్పోతే, ఇప్పుడు మీరు బయటికి రాకపోతే, ఇప్పుడు మీరు స్పందించకపోతే ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తిని ఏ విధంగా అయితే కోల్పోయాలో అనేక మంది పాస్టర్లను కోల్పోతారు, అనేకమైనటువంటి క్రైస్తవ చర్చిల మీద దాడులు వేస్తారు, క్రైస్తవ సమాజం మీద దాడులు వేస్తారు. ఎవరైతే చర్చికి వెళ్తున్నారో వాళ్ళందరి మీద కూడా బురద చల్లుతారు. ఎవరైతే సమాజంలో శాంతి భద్రతలు కాపాల్సిన పోలీసులు ఇలా రాజకీయ నాయకుల దగ్గర మోకరిల్లేటువంటి ప్రమాదం ఉంది. దానివల్ల సమాజంలో భయంకరమైనటువంటి వేదన, భయంకరమైన కుట్రలు కుతంత్రాలు చేయడానికి కూడా ఏమాత్రం వెనకాడబోరు. సమాజంలో భయంకరమైనటువంటి కుట్రలు కుతంత్రాలు జరగడానికి ఇలా సమాజం అంతా గమనిస్తుంది. ఇప్పటికైనా క్రైస్తవ సమాజం మేధావులారా, ఇలా చాలామంది క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి పాస్టర్లు, బిషప్లు, రెవరెండ్లు మీ అందరికీ కూడా నేను అదే చెప్తున్నాను. మీ అందరూ ప్రశ్నించినప్పుడైతే, మీ అందరూ బయటకు వచ్చినప్పుడు మాత్రమే ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తికి న్యాయం జరుగుతుంది. ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తికి అన్యాయం జరిగిన చోట న్యాయం నిలబడుతుంది. ఏ క్రైస్తవ ధర్మం అయితే, ఏ ధర్మం కోసమైతే హత్య చేయబడ్డాడు, ఏ ధర్మం కోసమైతే ప్రశ్నించిండు, ఏ ధర్మం కోసమైతే మాట్లాడి, ఏ ధర్మం కోసమైతే నిలబడ్డాడో ఆ ధర్మానికి న్యాయం చేయాల్సింది కూడా క్రైస్తవ సమాజమే. ఆ ధర్మం గురించి చెప్పాల్సింది కూడా క్రైస్తవ సమాజమే. ఆ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా క్రైస్తవ సమాజం పైన ఉంది. ఆ ధర్మాన్ని కూడా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు ఉన్నటువంటి అనేక మంది పాస్టర్లు, అనేక మంది చర్చ నడుపుతున్నటువంటి బిలీవర్స్, అనేక మంది మీరు ప్రశ్నించాలి, మీరు మాట్లాడాలి. మీరు మీ గొంతు మూగబోతే క్రైస్తవ సమాజం అంతా మూగబోతుంది. మీ గొంతు మూగబోతే అనేక మంది ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తులు కూడా నేల కొరుగుతారు. ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తులు ఇవాళ నేల కొరిగిల్లంటే మీలాంటి గొంతులు మూగబోతే అలాంటి మేధావులు, ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా నేల కొరిగే ప్రమాదం ఉంది. దయచేసి క్రైస్తవ సమాజమా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి.